హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడర్స్ కోసం షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఎలా ట్రేడ్ చేయాలి అనేది పూర్తిగా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ ట్రయాంగిల్లో చేసేది ఏంటి అంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండింటిని కూడా మనం సెల్ చేస్తాం. యూజువల్గా మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ దేన్నైతే సెల్ చేస్తున్నామో ఆ రెండింటిలో వచ్చే టైం డికే ఏదైతే ఉందో ఆ టైం డికేని మనం క్యాష్ చేసుకోవడమే మన షార్ట్ ట్రయాంగిల్ యొక్క మనీ మేకింగ్ సీక్రెట్. ఎప్పుడైతే మార్కెట్లో బిగ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో అలాంటప్పుడు షార్ట్ ట్రయాంగిల్లో లాస్ వస్తుంది. బట్ బిగ్ ఫ్లక్చుయేషన్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి షార్ట్ ట్రయాంగిల్ అనేది చాలా సక్సెస్ఫుల్ స్ట్రాటజీగా బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. యూజువల్గా నిఫ్టీలో మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ సెల్ చేయడం కోసం మనకి 1.2 lakh క్యాపిటల్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇలాంటి షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీని మనం ఒక మంత్ మొత్తం కనుక చేశాము అని అంటే యూజువల్గా 5,000 రూపీస్ నుంచి 15,000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ మనం 10,000 ప్రాఫిట్ కన్సిడర్ చేసుకుంటే మన మంత్లీ ఇన్కమ్ అనేది దాదాపుగా 8 to 10% ఉంటుందన్నమాట. మన క్యాపిటల్ 1.2 lakh ఉంటే 8,000 to 10,000 రూపీస్ అనేది మనం ఈ షార్ట్ ట్రయాంగిల్ ద్వారా మంత్లీ ఇన్కమ్ లాగా జనరేట్ చేయగలుగుతాం. సో ఈ షార్ట్ ట్రయాంగిల్ గురించి ఇంకా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీని మనం ఎక్కడ బాగా యూజ్ చేయొచ్చు అంటే నిఫ్టీ 50లో మాత్రమే. బ్యాంక్ నిఫ్టీలో కానీ లేకపోతే స్టాక్స్లో కానీ వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి యూజువల్గా షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీ కనుక అక్కడ అప్లై చేస్తే లాస్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, లేదా మోర్ నెంబర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా సింపుల్గా మనం ఎర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు నిఫ్టీ 50 అనేది మనకి షార్ట్ ట్రయాంగిల్కి బాగా పనికొస్తుంది. ఎందుకంటే షార్ట్ ట్రయాంగిల్లో జనరల్గా మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండింటిని కూడా సెల్ చేస్తాము. సో ఎప్పుడైతే రెండు ఆప్షన్స్ని మనం సెల్ చేస్తున్నామో ఆ రెండు ఆప్షన్స్ యొక్క టైం డికేని మనం సంపాదించగలుగుతాం. అయితే ఒకవేళ స్టాక్ గనక లేదా ఇండెక్స్ గనక ఒక డైరెక్షన్లో బాగా పెరగడమో లేకపోతే బాగా పడడమో జరిగితే అలాంటప్పుడు యూజువల్గా మనకి లాసెస్ వస్తాయి. సో ఇక్కడ మనం నిఫ్టీ 50 చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే మనకి మోర్ దెన్ 1% పెరగడం కానీ లేకపోతే పడడం కానీ జరిగితే ఆ రోజు షార్ట్ ట్రయాంగిల్లో యూజువల్గా లాస్ వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 డేస్. సో ఈ 2 months చార్ట్లో 44 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే అందులో మనకి 8 లాసెస్ వచ్చినందుకు గాను మిగిలిన 36 డేస్ మనకి ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ 36 డేస్లో కూడా కొన్నిసార్లు మనకి ఫేక్ మూవ్స్ ఇచ్చి ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఒక 1% పెరిగి మళ్ళీ కిందకు వచ్చి సస్టైన్ అవుతూ ఉండొచ్చు. అలాంటి డేస్ కూడా ఒక 10 డేస్ మనకి ఉన్నాయి అని అనుకుంటే 26 డేస్ ప్రాఫిటబుల్గా ఉంటాం అవుట్ ఆఫ్ 44 డేస్. సో మనకి 60% వరకు మనకి ప్రాఫిట్ ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఈ 60% ప్రాఫిట్ ఛాన్సే మనకి కన్సిస్టెంట్గా ఎర్న్ చేయడం కోసం అండ్ ఒక మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. అసలు ఏం చేస్తాము ఏంటి అనేది. యూజువల్గా షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీ అనేది ఏమీ కొత్త స్ట్రాటజీ కాదు, చాలామంది ట్రేడర్స్కి తెలిసిందే. అండ్ అలాగే పెద్ద ట్రేడర్స్ దీన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అని కూడా మనం ఎన్నోసార్లు వినుంటాం. అయితే ఇండియన్ మార్కెట్ కండిషన్స్లో ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేయడం కోసం బెస్ట్ టైం టు అప్లై వచ్చేసి ఇంట్రాడేలో 9:30 AM మనం ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి మార్కెట్లో 9:30 అవుతుందో అలాంటప్పుడు మనం కాల్ ఆప్షన్ని అండ్ అలాగే పుట్ ఆప్షన్ని రెండింటినీ కూడా మనం సెల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ ఒకటి సెల్ చేస్తున్నాము అని అనుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ నిఫ్టీని నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం 17,000 అని అనుకుంటున్నాను. సో ఇలా అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 17,000 కాల్ ఆప్షన్ అండ్ 17,000 పుట్ ఆప్షన్ రెండు కూడా జస్ట్ 100 రూపీస్ ప్రీమియం ఉంది అని అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే నాకు ఇలాగా 100 రూపీస్ ప్రీమియం ఉంది అంటే 100కి మనం సెల్ చేస్తాము 9:30కి రెండు ఆప్షన్స్ కూడా. అయితే మార్కెట్లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే 3:15కి మనం ఇంట్రాడే పొజిషన్స్ అనేది క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనకి 3:15కి వెళ్ళేసరికి నేను ఇక్కడ 3 కేసెస్ తీసుకుంటున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అక్కడే ఉంది, 17,000 దగ్గరే ఉంది, పెద్దగా ఏం పెరగలేదు లేకపోతే పడలేదు, అలాంటి కేసు ఒకటి తీసుకుంటున్నాను. ఇంకొకటి 17,200 దాకా పెరిగింది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే థర్డ్ కేసు వచ్చేసి 16,800 దాకా పడింది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి సినారియోస్లో మనకి ఏం జరుగుతుంది అనేది కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియమ్స్ ఎంత ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ యూజువల్గా మనం 100 రూపీస్కి మార్నింగ్ సెల్ చేసాం కదా, అదే ప్రైస్ దగ్గర ఉన్నా కూడా మేబీ ఇది ఒక 95
రూపీస్ అండ్ అలాగే ఇదొక 95 రూపీస్ ప్రీమియం ఉండొచ్చు. సచ్ దట్ మనకి 100కి మనం సెల్ చేసాం అండ్ 95కి మనం బై చేస్తున్నాం కాబట్టి కాల్లో ఒక 5 ప్రీమియం అండ్ అలాగే పుట్లో ఒక 5 ప్రీమియం, 10 రూపీస్ ప్రీమియం అనేది మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ 10 రూపీస్ ప్రీమియం ఏదైతే ఉందో ఇంటూ లాట్ సైజ్ కనుక మనం చేసుకున్నాము 50 కనుక చేసుకున్నామంటే 500 రూపీస్ మనకి ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే మార్నింగ్ 100 రూపీస్ ఉన్న ప్రీమియం ఈవినింగ్కి వచ్చేసరికి 95 రూపీస్ అవుతుంది కదా. ఈ 5 రూపీస్ టైం డికే ఏదైతే ఉందో అది యూజువల్గా వేరీ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వీక్లీ ఆప్షన్స్ చేస్తున్నామో వీక్లీ ఆప్షన్స్ అప్పుడు మేబీ మండే రోజున 10 రూపీస్ టైం డికే వస్తే ట్యూస్డే 15 రూపీస్ వస్తుంది అండ్ అలాగే వెన్స్డే 20 రూపీస్ దాకా రావచ్చు అండ్ థర్స్డే మనకి 50 to 100 రూపీస్ టైం డికే కూడా మనకి కనిపించవచ్చు. అందుకని యూజువల్గా మనకి మండే ట్యూస్డే కొంచెం తక్కువ ప్రాఫిట్స్ వచ్చినా వెన్స్డే అండ్ థర్స్డే మాత్రం చాలా పెద్ద ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నిఫ్టీ అనేది ఎలాంటి చేంజెస్ లేకుండా అక్కడే గనక ఉంటే మనకి 2 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండిట్లో కూడా ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా ఒకవేళ నిఫ్టీ ప్రైస్ కనుక పెరిగింది అని అనుకోండి, కాల్ ఆప్షన్ ప్రీమియం మార్నింగ్ 100 రూపీస్ ఉన్నది కాస్త ఒక 180 రూపీస్ దాకా పెరగచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి పుట్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే అంతకుముందు 100 రూపీస్ ఉన్న ప్రీమియం డే ఎండ్కి వచ్చేసరికి ఒక 40 రూపీస్ ఉండొచ్చు. ఇలాంటి కేసులో మనం యూజువల్గా మార్నింగ్ సెల్ చేసిన ప్రీమియం ఎంత అంటే 200 రూపీస్, అంటే కాల్ 100 రూపీస్కి సెల్ చేసాం అండ్ పుట్ 100 రూపీస్కి సెల్ చేసాం, టోటల్గా 200. బట్ డే ఎండ్కి వచ్చేసరికి 220 రూపీస్ అవుతుంది. సో ఇంకో 20 రూపీస్ ఓవరాల్గా ప్రీమియం పెరుగుతుంది. మనం ఇక్కడ సెల్ చేసి 200లో సెల్ చేసి 220లో బై చేస్తున్నామంటే ఓవరాల్గా మనకి 20 రూపీస్ లాస్ ఉంటుంది. ఇంటూ లాట్ సైజ్ 50 కనుక చేస్తే మనకి 1000 రూపీస్ లాస్ కనిపించవచ్చు. సేమ్ రివర్స్లో మనకి 16,800 దాకా పడినా కూడా మనం ఫస్ట్ సెల్ చేసింది మార్నింగ్ 200 ప్రీమియంకి సెల్ చేసాం, అంటే కాల్ ఆప్షన్ది 100 అండ్ అలాగే పుట్ ఆప్షన్ది 100 రెండు కలిపి 200కి సెల్ చేసాం కదా. సో డే ఎండ్కి వచ్చేసరికి మేబీ ఇది ఒక 40 రూపీస్ అయితే ఇది 180 రూపీస్ అవ్వచ్చు. సచ్ దట్ మనకి 220 రూపీస్ అవ్వచ్చు ప్రీమియం. ఇక్కడ కూడా మనకి 1000 రూపీస్ లాస్ రావచ్చు. కానీ ఎన్నిసార్లు మనకి ఇలా జరుగుతుంది? మనం ఇందాక ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే నిఫ్టీ 50లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా మోర్ దెన్ 1% మూవ్స్ వచ్చాయి 8 to 10 టైమ్స్ ఇన్ 2 months, 2 నెలల్లో 8 to 10 టైమ్స్, లేదా ఒక నెలలో కనుక అబ్జర్వ్ చేస్తే 4 to 5 టైమ్స్ మాత్రమే మనకి అలాంటి బిగ్ మూవ్స్ వస్తూ ఉంటాయి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. యూజువల్గా ఏంటంటే మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లోనే ఆల్రెడీ బిగ్ మూవ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత 930 నుంచి లేదా 950 నుంచి 930 వరకే ఆల్రెడీ ఇంకొక మూవ్ వస్తుంది. 930 నుంచి పెద్దగా మూవ్మెంట్ అనేది ఉండకపోవచ్చు. అందుకని మనం 930కి ఎంటర్ అవుతాం కాబట్టి మనం ఓన్లీ 4 to 5 డేస్లో మాత్రమే మనకి బిగ్ మూవ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఆ రోజు మాత్రమే మనం లాస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన డేస్ మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ షార్ట్ స్ట్రాంగిల్ అప్లై చేస్తున్నప్పుడు మనం ప్రాఫిటబుల్గా ఉండడం కోసం ఏ ఎక్స్పైరీ చూస్ చేసుకోవాలి అనేది కనుక మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దీనికి మెయిన్ మనం చూసుకోవాల్సింది వచ్చేసి తీటా. సో ఎక్కడైతే మనకి టైం డికే ఎక్కువ ఉంటుందో అందులో మనకి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా లెటస్ సే మంత్లీ ఆప్షన్ ఉంది అండ్ అలాగే వీక్లీ ఆప్షన్ ఉంది. సో మనం ఒకవేళ ఎట్ ది మనీ ఆప్షన్స్ని కనుక కంపేర్ చేసుకుంటే మేబీ మంత్లీ ఆప్షన్స్లో టైం డికే అంటే తీటా ఏదైతే ఉందో అది 5 పాయింట్స్ కనుక ఉంది లేదా 5 రూపీస్ ఉంది అంటే వీక్లీలో యూజువల్గా 10 రూపీస్ to 12 రూపీస్ ఉండొచ్చు. సో మరి మనకి యాజ్ ఏ సెల్లర్ ఎంత ఎక్కువ పడిపోతే అంత ఎక్కువ అడ్వాంటేజ్. సో వీక్లీలో మనకి ఎక్కువ పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రీమియం కాబట్టి మనం వీక్లీ ఎక్స్పైరీస్కే మనం షార్ట్ స్ట్రాంగిల్ అనేది అప్లై చేయాలి. సచ్ దట్ మన ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేయాలి. సో మనకి యూజువల్గా ఎట్ ది మనీ ఉంటుంది, ఇన్ ది మనీ ఉంటుంది అండ్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. అయితే ప్రాక్టికల్ అబ్జర్వేషన్ ప్రకారం మనం ఎట్ ది మనీలో గనక చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. కానీ చాలామంది తెలియక ఎట్ ది మనీ కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ అమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ ది మనీలో హై రిస్క్ ఉంటుంది. సో ఇది కూడా రైట్ ఆప్షన్ కాదు. బట్ అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ది మనీ యొక్క కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని మనం సెల్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 17,000 నాకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది నిఫ్టీది. అలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే 17,200 యొక్క కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాను అండ్ అలాగే 16,800 యొక్క పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాను. సో ఈ రెండు కూడా ఇప్పుడు నాకు అవుట్ ఆఫ్ ది మనీ అవుతాయి అన్నమాట. అండ్ యూజువల్గా మనకి స్టాక్ ప్రైస్లో సడన్ మూమెంట్ వచ్చినా సరే అవుట్ ఆఫ్ ది మనీలో ఉన్న ఆప్షన్స్ అంత ఫాస్ట్గా పెరగవు అండ్ వీటిల్లో ఉండే టైం డికే కూడా మనకి బెనిఫిట్ అవ్వడం వల్ల మనం ఇక్కడ మనీ ఎర్న్ చేయడానికి చాలా క్లియర్ పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో బెస్ట్ కేస్ సినారియోలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఒక 4 స్ట్రైక్ ప్రైజెస్ అవతల ఒకవేళ
కాల్ ఆప్షన్ అనుకోండి +4 స్ట్రైక్ ప్రైజెస్ అండ్ పుట్ ఆప్షన్ అనుకోండి -4 స్ట్రైక్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని దాన్ని మనం సెల్ చేసాము అని అంటే అలాంటి మనం ప్రాఫిట్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. అయితే ఈ షార్ట్ స్ట్రాంగిల్ని మనం ఒక డేలో ప్రాఫిట్ వస్తుందా లేదా అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనం యూజువల్గా కరెంట్ మార్కెట్ దగ్గర మనం కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాం కదా. సో ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఎలాంటి మూమెంట్ లేదో మనకి ప్రాఫిట్ ఉంటుంది, కొంచెం మూమెంట్ వచ్చినా కూడా మనకి ప్రాఫిట్ ఉంటుంది ఎటు డైరెక్షన్లో వచ్చినా కూడా. కానీ బిగ్ మూమెంట్ వస్తే మనకి 1% లేదా 2% మూమెంట్స్ కనుక వస్తే 9:30 తర్వాత అలాంటప్పుడు మనం లాస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ యూజువల్గా ఎప్పుడైతే మనకి బిగ్ మూమెంట్స్ వస్తాయో అలాంటప్పుడు మనం స్టాప్ లాస్తో ఎగ్జిట్ అవ్వచ్చు. సో యూజువల్గా మనం ఏంటంటే ఒక 30% స్టాప్ లాస్ పెట్టుకొని 99% వరకు మనం టార్గెట్ పెట్టుకొని ఈ ట్రేడ్లో ఉంటే షార్ట్ స్ట్రాంగిల్లో మనకి ఇది ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ఎలా ప్రాఫిటబుల్గా ఉంటుంది అనేది రిజల్ట్స్ మనం తెలుసుకోవాలి. సో ఆ రిజల్ట్స్ కోసం మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. సో ఈ షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ వాడుతున్నాను. సో ఈ స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ స్ట్రాటజీని క్రియేట్ చేయడం కోసం షార్ట్ స్ట్రాంగిల్ అని చెప్పి యాడ్ చేస్తున్నాను. సో ఈ షార్ట్ స్ట్రాంగిల్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైనమిక్ కాంట్రాక్ట్స్ని క్రియేట్ చేయాలి. అంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని నేను సెల్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే యాడ్ సింబల్ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 ఇండిసెస్ కోసం సెర్చ్ చేస్తాను. సో నిఫ్టీ అని టైప్ చేస్తే 50 ఇండిసెస్ వస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ చేసి సో యూజువల్గా ఫస్ట్ మనం కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి అని అనుకోండి. ఇందాక నేను చెప్పినట్టు 4 స్ట్రైక్ ప్రైజెస్ అవతల అంటే అవుట్ ఆఫ్ ది మనీలో 4 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర మనం కరెంట్ వీక్లీ ఆప్షన్ని సెల్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం సెల్ చేయబోతున్నాం లాంగ్ అంటే బై కాబట్టి షార్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ క్యాండిల్ పెట్టుకొని డన్ క్లిక్ చేస్తాం. సో కాల్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ది మనీ యాడ్ చేసాము. ఇప్పుడు పుట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ది మనీ యాడ్ చేయాలి. సో దానికోసం యాడ్ క్లిక్ చేసి మళ్ళీ నిఫ్టీ 50 ఇండిసెస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఈసారి కాల్ ఆప్షన్ కాదు పుట్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ కాబట్టి మనం -4 సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 4 ఆప్షన్స్ కింద ఎట్ ది మనీకి మనం సెలెక్ట్ చేసుకొని కరెంట్ అండ్ వీక్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ సెలెక్ట్ చేసి డన్ క్లిక్ చేస్తే ఇప్పుడు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండు అవుట్ ఆఫ్ ది మనీని మనం సెలెక్ట్ చేసుకున్నట్టుగా అవుతుంది. అండ్ ఇక్కడ నేను 1 మినిట్ క్యాండిల్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ క్యాండిల్స్టిక్ చార్ట్ యూస్ చేస్తున్నాను అండ్ MIS ఇంట్రాడే చేయబోతున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎంట్రీ కండిషన్. సో సింపుల్గా మనం 9:30కి ఎంటర్ అవ్వాలి. 9:29 క్యాండిల్ అండ్ క్లోజ్ అవ్వగానే 9:30 క్యాండిల్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఎంట్రీ ఇవ్వాలి. 2 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ 2 సెల్ చేయాలి. ఏ ప్రైస్ ఉంది ఏంటి అనేది మనకి అనవసరం. సో దీనికోసం సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడ బై ఉంది కదా దీన్ని సెల్ కింద మారుస్తున్నాను చేసి క్యాండిల్ టైం అనే ఆప్షన్ని నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సో క్యాండిల్ టైం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హవర్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో మనం 9:30కి సెల్ చేయాలి అని అనుకుంటున్నాం కదా. సో హవర్స్ ఆఫ్ ది క్యాండిల్స్లో 9 అవర్స్ ఉండాలి కదా. సో అందుకని ఈక్వల్ టు అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెంబర్ అనే కండిషన్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో 9ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకవేళ ఇలా కనుక వదిలేస్తే మనం 9 o'clock ఎంటర్ అవుతాం. కానీ మనం ఎంటర్ అవ్వాల్సింది 9:30 కదా. అందుకని అగైన్ ఇంకొక కండిషన్లో క్యాండిల్ టైంని సెర్చ్ చేసి మినిట్స్ ఆఫ్ ది క్యాండిల్లో ఇక్కడ నేను 29 ఎంటర్ చేస్తాను అనమాట. అయితే బిఫోర్ దట్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకొని దీంట్లో నెంబర్ అనే కండిషన్ని యూస్ చేసుకొని దీంట్లో 29 ఇవ్వాల్సి ఉంటుంది. సో 9:29 క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మనకి ఎంట్రీ అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాగా 9:29కి మనం ఎంటర్ అవుతాం కదా. సో ఎంట్రీ కండిషన్ ఇవ్వడం అయిపోయింది. ఇక్కడ కింద మనం నెక్స్ట్ కనుక క్లిక్ చేసాము అని అంటే ఎగ్జిట్ కండిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టాప్ లాస్ నేను యూజువల్గా 30% మనం తీసుకుందాము. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ కూడా 25 to 30% తీసుకుంటూ ఉంటారు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ 99%. సో ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? 3:15కి ఎగ్జిట్ అవ్వాలి. ఒకవేళ ఈ 2 కండిషన్స్ మీట్ అవ్వలేదు, 30 స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, 99 టార్గెట్ హిట్ అవ్వలేదు అన్నప్పుడు మనం చేసేది ఏంటి అంటే సింపుల్గా 3:15కి ఎగ్జిట్ అయిపోతాము. సో ఇక్కడ క్యాండిల్ టైం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ హవర్స్ ఆఫ్ ది క్యాండిల్ యూజువల్గా 24 hours టైం ఫ్రేమ్ ఇక్కడ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈక్వల్ టు కండిషన్లో మనం నెంబర్ ఇవ్వాల్సింది 3 కాదు 15 ఇవ్వాలి.
సో నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో నేను ఇక్కడ 15 సెలెక్ట్ చేశాను అంటే 3 o'clockకి మనం ఎగ్జిట్ అవుతాం. బట్ 3:15 దాకా ఉండడం మంచిది. అందుకోసమని ఇంకొక కండిషన్ యాడ్ చేసుకొని క్యాండిల్ టైంలోనే నెక్స్ట్ మినిట్ ఆఫ్ ది క్యాండిల్లో మనం 15 అంటే మరీ 3:15 కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి ఒక 1 minute 3:14కే మనం ఎగ్జిట్ అవుతున్నాము అని అనుకుందాం. సచ్ దట్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ 14 తీసుకుంటాను. సో నెంబర్ 14 సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఎగ్జిట్ కండిషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకసారి కండిషన్స్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కండిషన్స్ మనం ఏమి ఇచ్చాము అనేది, అండ్ రోజుకి ఒక్కసారి మాత్రమే ట్రేడ్ చేయాలి. సో డైలీ స్ట్రాటజీ సైకిల్ 1 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను 15th January నుంచి 13th February దాకా క్రాస్ చెక్ చేస్తున్నాను. సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి కదా. సో రిజల్ట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పుట్ ఆప్షన్లో మనకి లాస్ వస్తుంది అండ్ కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఓవరాల్గా మంత్ మొత్తం మీద మనకు వచ్చిన ప్రాఫిట్ని కనుక అబ్జర్వ్ చేస్తే 5,230 రూపీస్. అయితే జనవరి మంత్ నుంచి ఫిబ్రవరి మంత్ మధ్యలో మనకి బడ్జెట్ ఉండడం వల్ల హెవీ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి ఎక్కువగా ప్రాఫిట్ రాలేదు అని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇంకొక 1 month బ్యాక్ అంటే డిసెంబర్ జనవరి మంత్లో టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ బ్యాక్ టెస్ట్ పారామీటర్స్లోకి వెళ్ళి డేట్ మారుస్తున్నాను. లైక్ 15th December నుంచి చెక్ చేయాలనుకుంటున్నా. 15th December నుంచి 13th January దాకా కనుక మనం అబ్జర్వ్ చేసి రన్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్స్ని కనుక చూసుకుంటే ఆ టైంలో మనకి పెద్దగా ఫ్లక్చుయేషన్స్ ఉండవు కాబట్టి ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 8,000 ప్రాఫిట్ వచ్చింది ఆ డిసెంబర్ మంత్లో. ఇన్ కేస్ ఇంకొక 1 month బ్యాక్ వెళ్ళి November 15th నుంచి అబ్జర్వ్ చేస్తాను. సో November 15th నుంచి కనుక నేను బ్యాక్ టెస్ట్ చేస్తే సో ఆ మంత్లో మనకి 9,760 రూపీస్ ప్రాఫిటబుల్గా ఉంటున్నాం. సో మరి ఎవ్రీ మంత్ ప్రాఫిటబుల్గా ఉంటున్నప్పుడు షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీని అందరూ యూజ్ చేయాలి కదా, ఎందుకు యూజ్ చేయట్లేదు అని అంటే ఇప్పుడు నేను ఇంకొక మంత్ బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ October 15th నుంచి November 13th దాకా తీసుకొని రన్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక 1 month అంతా కూర్చొని మనం డైలీ రెగ్యులర్గా ట్రేడింగ్ చేసిన తర్వాత జస్ట్ 700 రూపీసే లాస్ అయ్యాం. కానీ ఇలాంటి చిన్న లాస్ అనేది ఒక ట్రేడర్ యొక్క డిసిప్లైన్ని దెబ్బతీస్తుంది అనమాట. సో రెగ్యులర్గా చేస్తే మనకి మనీ వస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటి లాసెస్ ఒక 1 month అంతా చేసిన తర్వాత వచ్చే చిన్న లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన డిసిప్లైన్ని దెబ్బతీసి వేరే స్ట్రాటజీకి మనం జంప్ అయ్యేలాగా చేస్తుంది. అలా కాకుండా అసలు యాక్చువల్గా సరే ఇక్కడ లాస్ వచ్చింది, ఇంకొక 1 month బ్యాక్ మనం వెళ్ళాము అని అనుకోండి. సెప్టెంబర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే September 15th నుంచి October 14th దాకా 1 month డేటా మనం చెక్ చేసుకుందాం. సో అక్టోబర్లో 1 month మాత్రమే మనకి లాస్ వచ్చింది యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా టెస్ట్ చేసినప్పుడు. సో మనం రిమైనింగ్ మంత్స్ అన్ని చూసుకుంటే మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాం అండ్ అట్లీస్ట్ ఒక 5,000 రూపీస్ వరకు మనం ఎర్న్ చేయగలుగుతూ ఉన్నాం. అండ్ యాజ్ ఎ ప్రాక్టికల్ ట్రేడర్ నాకు తెలిసింది ఏంటి అంటే అవుట్ ఆఫ్ 12 months ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటే 8 నెలలు మనం ప్రాఫిటబుల్గా ఉంటే చాలు. మిగిలిన 4 నెలలు నో ప్రాఫిట్ నో లాస్లో కానీ లేకపోతే చిన్న లాసెస్లో ఉన్నాము అని అంటే అది చాలా సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. దాన్ని త్రూ అవుట్ లైఫ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక స్ట్రాటజీయే ఈ షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీ. యూజువల్గా ఏ స్ట్రాటజీలో అయినా సరే 100% ప్రాఫిట్ అనేది రాదు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీని ట్రేడ్ చేస్తున్నామో అలాంటప్పుడు మనం దాదాపుగా 9 to 10 months మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. రిమైనింగ్ 2 months ఖచ్చితంగా లాస్ అనేది వస్తుంది. ఎందుకంటే పీపుల్ని డీమోటివేట్ చేయడం కోసం లేదా పబ్లిక్ని డీమోటివేట్ చేయడం కోసం కొన్ని మంత్స్ మనకి మార్కెట్లో బిగ్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సెల్లింగ్ చేయకుండా మనల్ని ఆపుతూ ఉంటాయి అన్నమాట. కానీ కన్సిస్టెంట్గా ఆప్షన్స్లో మనం ఎర్న్ చేయాలి అంటే యాజ్ ఏ ఆప్షన్ సెల్లర్గానే మనం కన్సిస్టెంట్గా ఎర్న్ చేసుకోగలుగుతాం. ఇయర్ ఎండ్కి అట్లీస్ట్ ఒక 40% to 50% రిటర్న్స్ మనం సంపాదించాలి అని అంటే ఈ షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీ మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. కానీ మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ట్రేడింగ్ డిసిప్లిన్ని మనం మిస్ అవ్వద్దు. రెగ్యులర్గా ట్రేడ్ చేస్తేనే మనం ఈ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయగలుగుతాం. మధ్యలో 1 or 2 monthsలో వచ్చే మైనర్ లాసెస్ని కనుక చూసి మనం ఈ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయితే అలాంటప్పుడు మనం ఎక్కువ రిస్క్ తీసుకొని ఆప్షన్ బయింగ్లో మనీ పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హోప్ ఈ వీడియో ద్వారా షార్ట్ ట్రయాంగిల్ గురించి మీకు అంతా అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.